అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది ఓబస్టాట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ధీర స్వచ్ఛంద సంస్థ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ వెంకట్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా ధీర పేరిట హెచ్ఎండిఏ మైదానం నుంచి జలవిహార్ కు నిర్వహించిన వాగ్దాన్ జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ పరుగులో పలువురు వైద్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతకుమారి గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి, గౌరవనీయులు సురేందర్ రావు గారికి, వేదిక మీద ఉన్న మా సిస్టర్స్ అందరికి, మా ప్రశాంత్ నాదెల్ల గారికి, మా పొద్దున్నే ఉదయాన్నే మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ చేయదలుచుకోలేదు. ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము. బికాస్ ఆఫ్ లేడీస్ అనగానే మరి 2వ తరగతి శ్రేణులుగా సెకండరీ సిటిజన్స్ గా చూసేటువంటి సమాజం, పితృస్వామ్య సమాజం, మేల్ డామినేషన్లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హననం జరగడము, ఇలాంటివన్నీ వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్గా ముందుకు వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనుక సైడ్ రాకూడదు. ఖచ్చితంగా మీరందరూ ఈ సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ ఉండని రోజు మన రోజు, సమానత్వం అందుకున్న రోజు మన రోజు, మనందరి రోజుగా ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో తల్లిని చెల్లిని ఎట్లయితే మనం ఒక భద్రంగా మగవాళ్ళు చూస్తారో, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి మహిళ అంతే భద్రతతోటి, అంతే భద్రంగా, అంతే సంతోషంగా ఇంటికి వెళ్ళే రోజు రావాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కోరుకుందాం. మంచి సమాజ నిర్మాణం అంటేనే మరి మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ తో అన్ని రంగాలలో కూడా అన్ని చోట్ల మహిళలు ఉండాలి. అది భద్రంగా ఉండాలి, భద్రతతో ఉండాలి, మరి ధైర్యంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ప్రతి ఏరియాలో కూడా మహిళల యొక్క సేఫ్టీ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, ఉమెన్ ఎంపవరింగ్ కోసం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.